Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janvani. Please subscribe our channel. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొని ఉందనటంలో సందేహం లేదు. తమిళనాడు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే ఒకసారి వాళ్ళ అధికారంలోకి వస్తే మరోసారి వీళ్ళ అధికారంలోకి వస్తారు. 2011, 2016లో మాత్రం వరుసగా 2 దఫాలు జయలలిత నాయకత్వంలో అన్నా డిఎంకే ఘన విజయం సాధించి 2 సార్లు అధికారం కైవసం చేసుకుంది. అంతకు ముందు వరకు ఒకసారి అన్నా డిఎంకే మరోసారి డిఎంకే అన్నట్టుగా ఉండేది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ రికార్డు స్వర్గీయ ఎంజి రామచంద్రరావు ఉంది. అన్నా డిఎంకే పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీ ఓటమన్నదే లేదు. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు ఎంజి రామచంద్రరావు. ఆయన తర్వాత అన్నా డిఎంకే 2 సార్లు గెలిపించిన ఘనత జయలలితగా దక్కింది. కరుణానిధి మాత్రం డిఎంకేని వరుసగా 2 సార్లు ఎప్పుడు గెలిపించలేదు. ఇప్పుడు స్టాలిన్ తండ్రి సాధించలేని దాన్ని కొడుకుగా తను సాధించి చూపించాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో డిఎంకే గెలిస్తే కనుక కరుణానిధి వాళ్ళ కాంది స్టాలిన్ సాధించగలిగినట్లే. ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే అన్నట్టుగా ఉండే తమిళనాడు ఎలక్షన్స్ ఈసారి త్రిముఖ పోటీ కింద తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి అనుకోవచ్చు. తమిళ ప్రేక్షకులంతా దళపతిగా పిలుచుకునే విజయ్ 2 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళ వెట్రి కజకం టీవీకే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఇప్పుడు 3వ శక్తిగా ఎదిగి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇక్కడ విజయ్ మీద ఫోకస్ బాగా పెరిగింది. మీడియాలో కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానీ తమిళనాడు ఎన్నికల మీద ఫోకస్ పెరగడానికి ఇప్పుడైతే విజయ్ కారణం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విజయ్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? 5%, 10% ఓట్లు వచ్చి ఫెయిల్ అవుతారా? లేదు 15-20% పైగా ఓటింగ్ వచ్చి ప్రబల శక్తిగా రాజకీయాల్లో నిలదొక్కుంటారా? లేదు అన్నా డిఎంకే 3వ స్థానంలోకి నెట్టి డిఎంకేకి ప్రత్యర్థిగా నిలబడతారా? లేదా ఏకంగా ఎన్నికలనే గెలుచుకుంటారా? ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ తమిళనాడు ఎన్నికలపై ఆ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజానీకంలో ముఖ్యంగా దక్షిణాదిలో బాగా ఆసక్తి వ్యక్తం అవుతుంది. విజయ్ మీద రాను రాను ఫోకస్ పెరగటానికి కారణం ఆయన వ్యవహార శైలి అని చెప్పాలి. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత మొదటి ఏడాదిన్నర సాఫీగానే గడిచిపోయిందేమో కానీ ఆ తర్వాత ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారన్న విషయంలో అనేక సంఘటనలు ఉదాహరణగా తెలుస్తున్నాయి. కరూరు తొక్కిసలాట సంఘటనలో 40 మంది పైగా ప్రజలు చనిపోవడం విజయ్ని వెనకడుగు వేసేలా చేసింది మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత ఆయన సినిమా జననాయకన్ విడుదల అవ్వకుండా బీజేపీ అడ్డుకుందనేది బహిరంగ రహస్యమే. విజయ్ని సామదాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే తమ కూటమిలోకి వచ్చి చేరేలా చేయాలని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసింది. ఇక్కడే విజయ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకోగలిగాడు, పరిస్థితులను తట్టుకున్నాడు, బీజేపీ నుంచి వచ్చిన బెదిరింపుల్ని తట్టుకున్నాడు, ధైర్యంగా నిలబడ్డాడు. సినిమా రిలీజ్ ఆపేశారు. మరోపక్క కుటుంబంలోనే విభేదాలు ఏర్పడి భార్య విడాకుల నోటీస్ పంపించింది. ఈ ఒత్తిడంతా తట్టుకుని నిలబడ్డాడు. బీజేపీ ఎత్తుగడలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎన్డీఏ కూటమిలోకి విజయం అని చెప్పి అనేక విధాలుగా ప్రచారం చేయించింది బీజేపీ. అవన్నీ అవాస్తవాలని టీవీకి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. చివరికి విజయ్ చెప్పిన మాటే నిజమైంది. స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు. ఇది విజయ్ ఇమేజ్ ని పెంచే విషయం. ధైర్యంగా నిలబడ్డాడు. ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు అభిమానిస్తారు. హిందూవాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడతాను, నాది లౌకికవాదం అంటున్నాడు. కాబట్టి ఆ సెక్షన్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అలాగే బీజేపీతో అలయన్స్ లేదు, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా ప్రకటించింది ఎక్కడంటే రంజాన్ సందర్భంగా ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆ విషయాన్ని సుస్పష్టంగా ప్రకటించారు విజయ్. అక్కడే విజయ్ స్ట్రాటజీ ఎలా ఉందో తెలిసిపోతుంది. లౌకికవాద శక్తుల్ని ఆకట్టుకోవడానికి విజయ్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటే ప్రకటించారు బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అయితే డిఎంకే రాజకీయ శత్రువు అని. ఇప్పుడు తాజాగా చూసుకుంటే తమిళనాడులో ఉన్న 234 నియోజకవర్గాలకి ఒకేసారిగా ఒకే వేదిక మీద అభ్యర్థులను ప్రకటించారు విజయ్. ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మిగిలిన 232 మంది అభ్యర్థుల్ని ఒకే వేదిక మీద ఆయనే స్వయం ప్రతి నియోజకవర్గం పేరు, అక్కడ టీవీకే పార్టీ క్యాండిడేట్ పేరు చదువుతూ సుదీర్ఘంగా వాళ్ళందరినీ మీడియాకి ప్రజలకి పరిచయం చేశారు. అంతేకాదు అక్కడే ఆ 232 మందితోటి కూడా
ఒక్కొక్కరితో విడిగా అదే స్టేజ్ మీద ఫోటోలు దిగి పబ్లిసిటీ మెటీరియల్ కూడా అక్కడే వాళ్ళకి అందేలాగా ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం అన్నది విజయ్కి ఉన్న నెట్వర్క్, ఆ పార్టీకి ఉన్న నెట్వర్క్ ఎలాంటిదన్నది తెలియజేసే ఉదాహరణగా చెప్పాలి. ఒక కొత్త రాజకీయ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేయడం విశేషం అయితే, వారందరినీ ఒకేసారి ఒకే వేదిక మీద ప్రకటించడం విధంగా ప్రజల్లో ఇంపాక్ట్ చూపించే విషయం ఇది. అలాగే వేదిక మీద కొన్ని గంటల పాటు ఇదంతా చేయటం, అది కూడా విజయ్ ఒక సెలబ్రిటీ అయి ఉండి ఒక మీటింగ్ని ఒంటి చేత్తో ఆర్గనైజ్ చేసి అంతసేపు ఉండడం ఆయనలో ఉన్న ఓపిక, సహనాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఒక నాయకుడిలో ఉండాల్సిన లక్షణాలు. ఇవన్నీ గమనిస్తుంటే విజయ్ మీద ప్రజల్లో అభిమానం పెరగబోతుంది ఇంకా అని చెప్పడానికి సూచికగా భావించు. ఇలాంటి నాయకుడికి ఖచ్చితంగా జనాదరణ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు ఏప్రిల్ 23 జరగబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎలాంటి ఫలితాలు సాధించినప్పటికీ కూడా విజయ్ వెనకడుగు వేయకుండా నిలబడితే 2031లో జరగబోయే నెక్స్ట్ టర్మ్ తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ ఖచ్చితంగా గెలిచి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే 2031లో అవుతారని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే ఆ లీడర్షిప్ క్యాపబిలిటీస్ విజయ్లో ఉన్నాయి. అంత ఓపిక కూడా ఉన్నదని ఆయన వ్యవహార శైలిని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఫలితం ఏదైనా సరే ఇదే ఓపికని ఆయన కొనసాగిస్తే 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే టాపిక్ అక్కర్లేదు. విజయ్ గెలిచి సీఎం అవుతుంది. ఈ ఎన్నికల్లోనే షాకింగ్ రిజల్ట్ వచ్చి విజయ్ సీఎం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.